ఏపీలో ఈవీఎంలకు సంబంధించినటువంటి తతంగం ఇంకా కొనసాగుతూనే ఉంది. అయితే మొన్న ఒంగోలుకి సంబంధించి బాలినేని శ్రీనివాసరెడ్డి రైజ్ చేసినటువంటి ఇష్యూ పైన అక్కడ మాక్ పోలింగ్ నిర్వహించాలని చెప్పేసి ఈసీ ఆదేశించింది. దానికి సంబంధించిన మాక్ పోలింగ్ కూడా నిర్వహిస్తే దాన్ని తిరస్కరించి మాక్ పోలింగ్ కాదు రీవెరిఫికేషన్ చేయాలని చెప్పేసి బాలినేని అక్కడి నుంచి బాయ్కాట్ చేసిన పరిస్థితి మనకు తెలిసింది. అయితే నిన్న విజయనగరం జిల్లాకు సంబంధించి నెల్లిమలలో కొన్ని ఈవీఎంలకు సంబంధించి రీవెరిఫికేషన్ చేయాలని చెప్పేసి బెల్లాన చంద్రశేఖర్ ఏదైతే ఎలక్షన్ కమిషన్ని ఆదేశించారో ఆదేశించిన టైంలో రీవెరిఫికేషన్ కాదు మాక్ పోలింగ్ నిర్వహిస్తామని చెప్పేసి ఎన్నికల కమిషన్ తిష్ట వేసుకొని కూర్చుంది. అయితే వీవీప్యాట్లకు సంబంధించి స్లిప్పుల గురించి అడిగినప్పుడు ఆ స్లిప్పుల్ని బర్న్ చేశామని చెప్పేసి ఎన్నికల కమిషను అభ్యర్థులకు చెప్పింది. ఎందుకు బర్న్ చేశారు, బర్న్ చేయాల్సిన అవసరం ఏంటి, సుప్రీంకోర్టు చెప్పింది కదా 45 రోజుల పాటు వాటిని సేఫ్గా జాగ్రత్తగా ఉంచమని చెప్పింది అని అధికారులను అడిగితే మాత్రం వాళ్ళ నోరు మెదపని పరిస్థితి కనిపిస్తుంది. అయితే దీనికి నిన్న ఈవీఎంలకు సంబంధించి రెండో రోజు మాక్ పోలింగ్ నిర్వహిస్తామంటూ కూడా ఈసీ అధికారులు చెప్పారు. దానికి సంబంధించి కూడా ఒక న్యూస్ హైలైట్ అవుతూ వస్తుంది. స్లిప్పులు బర్న్, ఈవీఎం వెరిఫికేషన్లో రెండో రోజు అదే తంతు, మాక్ పోలింగ్ అంగీకరించాలని ఫిర్యాదుదారులపై ఒత్తిళ్లు, బ్యాటరీ స్టేటస్ వీవీప్యాట్లు లెక్కించాలని బెల్లానా బొత్స పట్టు, వీవీప్యాట్లను లెక్కించకుంటే ఏం ఉపయోగమని నిలదీత, ఈవీఎంలలో డేటా వీవీప్యాట్లలో స్లిప్పులు అంతా ఖాళీ, పోలింగ్ ప్రక్రియపై వివాదం ఉన్నా భద్రపరచుకోవడంపై సందేహాలు, మాక్ పోలింగ్ మినహా మరేమీ చేయమని చేతులెత్తేసిన అధికారులు, తొలి రోజు మాక్ పోలింగ్లో 80% తగ్గిన బ్యాటరీ స్టేటస్, ఈసీ ఎస్ఓపీల్లో బ్యాటరీ పవర్ పర్సంటేజ్ అంశం లేదన్న బెల్ ఇంజనీర్లు, ఈవీఎం పరిశీలనలో నిరాకరించిన బెల్లాన చంద్రశేఖర్, ఫలితంగా పరిశీలన జరగలేదన్న కలెక్టర్. అయితే నిన్న బెల్లాన చంద్రశేఖర్ ఆయన కూడా బాలినేని లాగే కొన్ని ఈవీఎంలు సెలెక్ట్ చేసుకుని వాటిని రీవెరిఫికేషన్ చేయాలని చెప్పేసి ఎన్నికల కమిషన్ దగ్గరికి వెళ్ళారు. ఎన్నికల కమిషన్ దానికి కూడా ఇందాక నేను చెప్పినట్టు మేము రీవెరిఫికేషన్ చేయం, కేవలం మాక్ పోలింగ్ మాత్రమే చేస్తామని చెప్పేసి చెప్తూ వచ్చారు. దానికి తగ్గట్టు అసలు స్లిప్పులు ఏమయ్యాయి, ఆ స్లిప్పులను చూపించింటే ఆ స్లిప్పుల్ని బర్న్ చేశామని చెప్పేసి అధికారులు చెప్పినటువంటి పరిస్థితి మనకి కనిపిస్తూ ఉంది. సార్వత్రిక ఎన్నికల్లో వినియోగించిన ఈవీఎంలు వెరిఫికేషన్ ప్రక్రియలో అధికారుల వ్యవహార శైలిపై తొలి నుంచి అనుమానాస్పదంగానే ఉంటుంది. కలెక్టరేట్లోని ఎన్నికల సెట్లో ఉండాల్సిన ఈవీఎంలు, భద్రపడాల్సిన బాక్సులు, తాళం చెవులు మరో చోట ప్రత్యక్షమవడం కూడా ఈ మాయాజాలానికి కొనసాగుతుంది. బ్యాటరీ స్టేటస్పై ముసురుకున్న సందేహాలపై చేపట్టిన రీవెరిఫికేషన్ ప్రక్రియలో కొత్త బ్యాటరీ వినియోగంతో మొదలైన మాక్ పోలింగ్ వ్యవహారం రెండో రోజు అదే అనుమానాలతో కొనసాగింది. ఫిర్యాదుదారులు కోరినట్టుగా వెరిఫికేషన్ చేయడం సాధ్యం కాదని అధికారులు అసలు సంగతి తేల్చి చెప్పారు. ఈవీఎం డేటా తీసేశామని, అంతేకాకుండా వీవీప్యాట్లలో స్లిప్పులు బర్న్ చేశామని స్పష్టం చేశారు. ఎన్నికల కమిషన్ ఆదేశాల మేరకు ఇదంతా చేశామని చెప్పడం గమనార్హం. జూన్ 4న ఎన్నికల కౌంటింగ్ నిర్వహించగా దీనిపై తమకు పలు అనుమానాలు ఉన్నాయంటూ వైఎస్ఆర్సీపీ గజపతి నగరం ఎమ్మెల్యే అభ్యర్థి బొత్స అప్పల్ నరసయ్య, విజయనగరం ఎంపీ అభ్యర్థి దీనికి సంబంధించి ఎన్నికల కమిషన్ దగ్గరికి వెళ్ళారు. వాళ్ళు దీని మీద ఫైట్ చేయాలని చెప్పి డిసైడ్ అయ్యారు. మనం ఈ పిక్చర్లో కూడా చూస్తున్నాము కలెక్టర్తో ఆయన సంభాషిస్తున్నటువంటి సమావేశం. అయితే బ్యాటరీకి సంబంధించి 80% బ్యాటరీ స్టేటస్ తగ్గింది. ఎందుకు బ్యాటరీ స్టేటస్ తగ్గింది? పాయింట్ 1. పాయింట్ 2, కొన్ని ఈవీఎంలకి బ్యాటరీ తగ్గిపోతే కొత్త బ్యాటరీని అమర్చి వాటిని ఓపెన్ చేశారు. ఎందుకు ఓపెన్ చేయాల్సి అంటే 100% ఛార్జింగ్ ఫుల్గా ఉండాలని చెప్పి సుప్రీంకోర్టు నియామకాలు ఇచ్చింది ఎలక్షన్ కమిషన్కి. మీరు ఇలా చేయాలి, ఈ ప్రక్రియను ఇలా కొనసాగించాలి, ఎందుకు చేయట్లేదు అనేది పాయింట్ 2. పాయింట్ 3, అసలు వీవీప్యాట్లకు సంబంధించిన స్లిప్పుల్ని ఎందుకు బర్న్ చేయాలి? అభ్యర్థులకు సంబంధించి అనుమానాలు ఉంటే వాళ్ళందరికీ నివృత్తి చేయాల్సిన బాధ్యత ఎన్నికల కమిషన్కి ఉంటుంది కదా, ఎందుకు బర్న్ చేశారని చెప్పేసి డైరెక్ట్గా ఇప్పుడు అడుగుతున్నారు. డైరెక్ట్గా వాళ్ళే అధికారులు చెప్తున్నారు, మాకు ఎన్నికల కమిషన్ ఆదేశాలు ఇచ్చింది, కౌంటింగ్ అయిపోయిన తర్వాత 10 రోజులకో వారానికో వాటన్నీ తీసుకొచ్చేసి బర్న్ చేయమని చెప్పేసి అని. ఎలా బర్న్ చేస్తారు? అది ఓడిపోయారు, ఆ అభ్యర్థి ఓటమి నుంచి కోలుకోవాలి, దానికి తగినటువంటి కారణాలు తెలుసుకోవాలి. లేదు ఆ కారణాలు సరైనవి కాదనుకుంటే, ఈవీఎంలో లోపాలు ఉన్నాయని చెప్పేసి అనుకుంటే ఈ ఎన్నికల కమిషన్ దగ్గరికి వస్తాడు. ఎన్నికల కమిషన్ దగ్గరికి వచ్చిన తర్వాత ఇదిగో నాకు ఈ నియోజకవర్గంలో ఈ పోలింగ్ బూత్లకు సంబంధించి అనుమానాలు ఉన్నాయి, ఆ పోలింగ్ బూత్కు సంబంధించి ఈవీఎంని మళ్ళీ బయటికి తీసుకురండి, వాటికి కావాల్సినటువంటి డబ్బులు ఏదో నేను చెల్లిస్తాను మీకు, వాటిని నా ముందు మళ్ళీ రీవెరిఫై చేయండి అని చెప్పేసి అడుగుతాడు. సుప్రీంకోర్టు పూర్తిగా గైడ్లైన్స్ ఇచ్చింది కదా అలా చేయాలని చెప్పేసి, అలా ఫాలో అవ్వమని చెప్పింది కదా, కానీ ఎందుకు ఫాలో అవ్వట్లేదు ఎన్నికల కమిషన్? అంటే నిజంగా ఇదేమన్నా ఒకళ్ళ కోసం సపోర్టివ్గా లేదంటే ఒకళ్ళని గెలిపించడం కోసం చేసిన తంతా, లేదంటే ఈ ప్రక్రియ? ఎన్నికల కమిషన్ దీని మీద చాలా పూర్తిగా క్లారిటీ ఇవ్వాల్సిన బాధ్యత ఉంది. అమావాస్యకో పౌర్ణానికో వాళ్ళొకళ్ళు అని చెప్పుకుంటా పోతే దీని మీద సరైన స్పష్టత రాదు. మరి కొద్ది రోజుల్లో మిగతా రాష్ట్రాల్లో ఎన్నికలు జరగబోతున్నాయి. జమ్మూ కాశ్మీర్కి సంబంధించి ఎన్నికలు జరగబోతున్నాయి. దశాబ్దం తర్వాత జమ్మూ కాశ్మీర్లో ఎన్నికలు జరగబోతున్నాయి. అక్కడ కూడా ఎలాంటి ప్రక్రియ జరుగుతుందా?
అలాగే మహారాష్ట్రకు సంబంధించి కూడా ఎన్నికలు జరగాల్సి ఉంది. ఇలా ఇంకా రాష్ట్రాల్లో ఎన్నికలు జరగాల్సినటువంటి నేపథ్యంలో తమిళనాడుకు ఉన్న ఎన్నికలు మరొక 2 సంవత్సరాల్లో. సో ఇలా నేపథ్యంలో ఇలా అనుమానాలు వ్యక్తపరుస్తూ వస్తుంటే ఎన్నికల కమిషన్ మీద ఒక స్వతంత్ర ప్రతిపత్తి కలిగినటువంటి ఎన్నికల వ్యవస్థ మీద ప్రజలు నమ్మకం లేని పరిస్థితిలో ఉంటారు. దయచేసి దీని మీద క్లారిటీ ఇవ్వాలి. ఇది వైసీపీ వల్ల, టీడీపీ వల్ల, బీజేపీ వల్ల అనేది పక్కన పెట్టేసేయండి. మీరు ఒక న్యూట్రల్ పర్సన్స్. మీరు దానికి సంబంధించి అనుమానాలు వచ్చినప్పుడు ప్రతి ఒక్కరు క్లారిటీ ఇవ్వాలి. అది ఎవరైనా ఇవ్వాల్సిన బాధ్యత ఉంటుంది మీకు. గెలిచిన అభ్యర్థి వచ్చి ఎందుకు నాకు 90,000 ఓట్లు మెజార్టీ వచ్చిందని చెప్పినా కూడా మీరు దానికి తగ్గట్టు క్లారిటీ ఇవ్వాలి. సో దీని మీద ఖచ్చితంగా స్పందిస్తుంది ఎన్నికల కమిషన్ అని చెప్పేసి చూడాలి. అయితే నిన్న విజయనగరంలో జరిపినటువంటి ఇదైతే రీవెరిఫికేషన్ కాదు, కేవలం మాక్ పోలింగే. మాక్ పోలింగ్ మాత్రమే మేము నిర్వహిస్తామని చెప్పేసి ఎన్నికలకు సంబంధించిన అధికారులు చెప్పారు. మాకు అలా వద్దు, రీవెరిఫికేషన్ చేస్తేనే మాత్రమే ఈవీఎంను ఓపెన్ చేయండి అని చెప్పేసి బొత్స సత్యనారాయణ కానివ్వండి, అలాగే బెల్లాని చంద్రశేఖర్ అక్కడి నుంచి బాయ్కాట్ చేసి వెళ్ళినటువంటి పరిస్థితిని మనం చూస్తూ ఉన్నాం.